43వ వచనంలో మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ సందర్భం ఎవరి మధ్య జరుగుతుంది? శిలువ మీద యేసు ప్రభుతో పాటు శిలువ వేయబడినటువంటి ఇద్దరు నేరస్తుల మధ్యని యేసు ప్రభు మధ్యని సందర్భం జరుగుతుంది. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆ పైకి మనం వెళ్ళినట్టయితే వారు మొట్టమొదటిగా ఇద్దరు నేరస్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు నేరస్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. 41వ వచనం చూసుకున్నట్టయితే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పుదమును చేయలేదని చెప్పి, ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు? శిలువ మీద ఉన్నటువంటి దొంగల్లో, నేరస్తుల్లో మొదటి వ్యక్తితో రెండో వ్యక్తి మాట్లాడుతున్నాడు. మొదటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇతను మనలాగే నేరములు తప్పిదములు చేసి మనతో పాటు శిలువ వేయబడ్డాడు అని మాట్లాడుతున్నాడు మొదటి నేరస్తుడు. కాబట్టి చక్కగా వినండి. రెండో నేరస్తుడు ఏం చెప్తున్నాడంటే, మనం లోకంలో చేసిన దొంగతనాలకి నేరాలకి మనకైతే ఈ శిక్ష న్యాయమే, కానీ ఎందుకు కానీ ఈయన ముఖమును చూస్తుంటే ఈ శిక్ష ఈయనకి తగ్గింది కాదని నాకు అనిపిస్తుంది అని రెండో వ్యక్తి మొదటి వ్యక్తితో చెప్తూ, ఇక్కడ వీళ్ళ మధ్య మూడో వ్యక్తిగా ఉన్నటువంటి యేసు ప్రభుతో మాట పలుకుతున్నాడు. ఆయన ఏం పలుకుతున్నాడు? ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఆయనను సాగు. ఈ దొంగ లేక ఈ యొక్క నేరస్తుడు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఇంతవరకు తన జీవితంలో లోకాన్ని చూశాడు, లోక భాగ్యాన్ని చూశాడు, లోక ఘనతను చూశాడు, లోక రుచులను చూశాడు, లోక సంబంధమైన శరీర ఆనందం కూడా చూశాడు. ఇవన్నింటినీ చూసినటువంటి ఫలితం ఏంటంటే శిలువ మరణం. మీకు అర్థమవుతుందా? వీటన్నింటినీ చూసినందుకు అక్కడికి వచ్చిన ఫలితం ఏంటంటే శిలువ మరణం. అవునగా చెప్పండి. శిలువ మరణం అంటే అర్థం ఏంటి తెలుసా? కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల్లో ఒక కారాగారం వేసించడం కాదు, చనిపోయినంత వరకు ఆ శిలువ మీద శిక్ష అనుభవించవలసిందే. ఇతను చేసినటువంటి ఈ రుచికరమైన ఆహారాలకి, ఈ శరీరపరమైన సౌఖ్యాలకి, ఈ లోకపరమైన మనం ఏం కదా కోరుకుంటాం? మనం ఏం కోరుకుంటాం? ఈ లోకంలో ధనవంతులుగా ఉండాలి, మంచి చీరలు కట్టుకోవాలి, బంగారం ధరించాలి, దానికోసం ఏ పాపాన్ని చేయొచ్చు, ఏ దొంగతనం చేసేయచ్చు, ఏ అన్యాయ వ్యాపారం చేసేయచ్చు. ఈ లోక సంబంధమైన న్యాయాధిపతులు ఏమంటారు? కూటు కోసమే కదా కోటికిచ్చులు అని సమర్థిస్తారు. అన్యాయ వ్యాపారం చేసేవాళ్ళు కూడా మరి ఎలా బతుకుతుంది, ఎలా బతుకుతాడు చేసుకోకపోతే? నీ కాయగూర వ్యాపారం చేసుకుంటున్నావు, అతను సారా వ్యాపారం తెలిసి అతను చేసుకుంటున్నాడు. నీకు డ్రైవింగ్ వచ్చి నువ్వు చేసుకుంటున్నావు, అతను దొంగతనం బీరువాళ్ళలో దొంగలించాలో బ్యాంకులలో అతను తెలుసు, అతను దొంగలిస్తున్నాడు అని సమర్థిస్తుంటారు. మంచిదే, సమర్థించిన వారు కూడా ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి సమర్థిస్తారు. కానీ సమర్థించిన వారికి, చేసిన వారికి శిక్ష అనేది తప్పదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటికీ క్రైస్తవ మైండ్ కూడా ఇలాంటి పనులు చేసే వారికి ఎవరికైనా సపోర్ట్గా ఉంటున్నాయేమో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఆ పని చేయకుండా ఆ పనిని ప్రోత్సహిస్తున్నందుకు నీకు కూడా శిక్ష దేవుడు తప్పక ఇస్తాడు. నేను ప్రోత్సహిస్తే నాకు కూడా ఇస్తాడు దేవుడు. కాబట్టి చెడుకు దూరంగా ఉండాలి, చెడుని బాగు చేసి మంచి ప్రదేశంగా చేయాలి, ఆ చెడుని అక్కడ మార్చాలి తప్ప ఇంకనూ వారు చెడులో వెళ్ళిపోయినట్టుగా మనం ప్రోత్సహించకూడదు. అది చేత కాకపోతే వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. నీ మాట వినకపోతే ఏమండి? అయితే ఇతను చూడండి, ఇప్పటికీ కూడా మన క్రైస్తవమైంది వాక్యం కూడా ఇంకా లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం ఇవన్నీ కలిగి జీవించాలనుకుంటే ఇదే శిక్ష. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు మన లోకం వేరే కాదా? క్రైస్తవం వేరే అమ్మా. మన లోకం ఏంటి చెప్పండి, దాని పేరు చెప్పండి, చెప్పండి అమ్మా.
మన లోకం పేరేంటి? పరలోకం. అవునా కదా చెప్పండి. ఈ లోకం పేరు, ఈ లోకం లేదా? నరకలోకం. ఈ లోకం పేరు, ఈ లోకం నరకానికి తీసుకెళ్తుంది, మన దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. అందుకని భక్తులు ఏమంటాడు చెప్పండి? ఈ భక్తులు ఏమంటారు మాకు తెలుసు. అలాగైతే మేమే భక్తులు అయిపోతాం. దేవుని స్తోత్రం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవా కనికరించవా దారి చూపవా, యేసుదేవా కనికరించవా దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. చేరాలనే నా తాపత్రయం. చేరాలనే నా తాపత్రయం. దేవునికి మహిమ కలుగుగాక. నేనే అన్నాను మాట, మీకు కూడా ఇష్టం ఉందా? లాస్ట్లో మాట చెప్పాను నేను పాటలో. ఏం చెప్పాను? చేరాలనే మా తాపత్రయం. నాకే ఉందా, మీకు కూడా ఉందా? అది దేవుని స్తోత్రం. మన ఈ లోకంలో వాళ్ళు కాదు, మన లోకం వేరే. ఈ లోకానికి వేరే జీవించమన్నాడు దేవుడు. అందుకే ఏమో జీవించమన్నాడు? ఈ లోకానికి వేరే జీవించాలి మీరు. లోకము మీకు, మీరు లోకము రుసులు వేయబడాలి, అనగా చంపబడాలి, లోకం మీద చనిపోవాలి. లోకం మీద చనిపోతే ఇంకా వెండి కావాలని, బంగారం కావాలని, వెనకాల వస్త్రాలు కావాలని, అందము కావాలని, సౌందర్యం కావాలని, ఇక అననే నువ్వు అంటావా? ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి, నాకు ఇంకా వైట్ బట్టలు కావాలి, వైట్ బట్టలు కావాలని పట్టుకొచ్చి వేయాలంత తప్ప వేసుకోలేకపోతుందా? అవ్వదు. కాబట్టి బ్రతుకున్న మీరు లోకంలో చనిపోయి దేవుని రాజ్యంలో సజీవులుగా ఎంచబడాలంటే పూర్తిగా చచ్చిపోవాలి. ఒకటికి వ్యసనం అంటే చాలా ఇష్టం అండి, మందంటే. కానీ ఒక నెల రోజులు గతంతో పడిన మంచి ఉన్నప్పుడు మంచి కాస్ట్లీ పట్టట్టుకు ఇవ్వండి, తాగలేండి. ఎందుకంటే వ్యక్తం అయిపోద్ది. తాగడానికి ఓపికే ఉండదు, బాటిల్ పట్టుకోవడం పోకూడదు, క్లాస్లో వేయడానికి పోకూడదు, ముద్దలు కూర్చొని కింద పడిపోతుంది. ఎందుకని? ఇక ముద్దలు పెట్టి ఇష్టం ఉండదు, అతనికి వ్యక్తం అయిపోద్దంట. ఒకటి చేస్తుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆయన అంటున్నాడు, ముందు వాళ్ళు సంభాషణ చేసుకున్నారు. సేవకుడి చేత గద్దించుకోవడం, దేవుని చేత గద్దించుకోవడం కాదు. మీరు ఏమై ఉన్నారో, మీరు ఏం చేస్తున్నారో మొట్టమొదటిగా వాక్యం వింటున్న మీరు, దేవుళ్ళు కొనసాగుతున్న మీరు ఒకరితో ఒకరు సంభాషణ చేసుకోవాలి. ఈ పని నీకు తగదు, ఈ సీరియల్ చూడడం నీకు తగదు, ఇలాగ వస్తువులు ధరించడం నీకు తగదు, ఇలాగ సరస్వతులు మాట్లాడడం, వేళాకోళ విషయాలు మాట్లాడడం, చర్యకు సంబంధం విషయాలు మాట్లాడితే ఆనందించడం ఇది మనకు తగదో అని మీరులో ఒకరొకరు మీరు స్పందించుకుని సంభాషణ చేసుకున్నప్పుడు నిజము మీకు తెలుస్తుంది, సత్యాన్ని మీరు గ్రహించగలరు. అప్పుడు యేసు ప్రభువు చూడగలరు, ఆయన మీ వైపు చూస్తాడు, మీకు అడిగింది ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమడుగుతున్నారయ్యా? ఏమడుగుతున్నాడు చెప్పండి? యేసు, నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వితిన్ 5 minutesలో ఎంత సుపీరియర్ విశ్వాసంలోకి ఎప్పుడు తెలుసా? అసలు యేసు ప్రభువుని ఎప్పుడు చూడలేదు. యేసు ప్రభువుని ఎప్పుడు చూడలేని వాడికి ఆయన ఊరెక్కడో తెలుస్తుందా? ఆయన జాగా ఎక్కడో తెలుస్తుందా? ఏమ్మా, ఇప్పుడు నేను ప్రాంతానికి వెళ్తాను, నన్ను ఎప్పుడు చూడగలడు. నన్ను ఆంధ్ర వాడిని చూసినట్టే ఎలా పట్టుకోగలరు? ఎలా పట్టుకోగలరు? చూసినట్టే పట్టుకోలేదు. మాట చెప్తే వీడు తెలుగోడు, ఆంధ్రవాడు అని గ్రహించగలరు. అవునండి చెప్పండి. యేసు ప్రభువుకు నోరు తెరవలేదు, మౌనంగా వీళ్ళ సంభాషణ వింటున్నాడు. మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏంట? ఈ గుడ్ ఫ్రైడే నాడు, ఈ మంచి శుక్రవారం నాడు నీ పక్కన ఉన్న సహోదరి తప్పుదలు ఉంటే తనతో సంభాషణ చేసేది తగ్గదని చెప్పవలసిన బాధ్యత నీకు ఉంది. ఉందా లేదా? ఉన్నదా లేదా? ఉంటే ఒకరికొకరు చెప్పుకోండి. నీలో ఏదైనా తప్పుదలు ఉంటే నిన్ను నేను ఏం చేస్తాను? సరి చేస్తాను. చెప్పండి ఒకరికొకరు. ధైర్యం లేదు మీకు?
ఏమ్మా చెప్పండి ఒకరికొకరు. నీవు తప్పుదం చేస్తే నేను సరి చేస్తాను, నేను తప్పుదం చేస్తే నన్ను సరి చేయి. దేవుడు అదేగా చెప్తాడు. మరి చెప్పండి, మరి ఒకరికొకరు చెప్పుకోండి. ముందు మీరు స్టార్ట్ చేయండి, చేతులు కలుపుకోండి. నువ్వు తప్పుదం చేస్తే నేను సరిచేస్తాను, నేను తప్పుదం చేస్తే నువ్వు సరిచి. అప్పుడు మనం ఆశీర్వాదంగా మార్చుకుంటాం. చెప్పాలి, మీతో ఒకటి చెప్పండి, చెప్పాలి. ఒకరికొకరు చెప్పుకోకపోతే ఇక్కడ దేవుడి సత్యాన్ని గ్రహించలేరు. మీ పొరుగు వారి దగ్గర, మీరు ఎరిగిన వారి దగ్గర మీరు చెప్పుకోకపోతే ఎరగిన రాజ్యంలోకి ఎలా ప్రవేశిస్తారు? తెలియకుండా దేవుడు సమాధానం పచ్చడం లేదా? దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? ఇంకా నేను 2 డ్రింక్ బాటిల్ ఇవ్వాలనుకున్నాను, లేదా 2 గ్లాసులు డ్రింక్ ఇవ్వాలనుకున్నాను. అర్థమైందా? సమాధాన పరచువారు మీరు వారు దేవుని కుమారులను పడతారు. నువ్వు దేవుని కుమారుడువా కాదా? అయితే చెప్పు, దేవుని కుమారుడు చెప్పు. నీకు సమాధానమైన సమయంలో నేను సమాధానము చేస్తాను, నేను సరి చేస్తాను. ఎస్, ఈ విషయాన్ని చదువుతున్న చిన్న మాట ఇది. ఎంతో లోతుకి వెళ్ళిపోయాడో యేసు ప్రభువు అంటే ఎప్పుడో తెలియదు, అసలు ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి చూస్తాడు. ఈ చేసిన మొదటి పని ఏంటి తెలుసా? ఆయన రాజ్యాన్ని ముందు క్రియ చేశాడు. ఏం చెప్పండి, మీరు ఎన్నోసార్లు వాక్యాన్ని విన్నారు, ఎన్నోసార్లు 3-4 సార్లు నేను చదివాను నేను. ఆయన పని చేశాడు, ఇప్పుడే చదివాను మీరు. అది ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఆయనను చూశాడు. అది అడిగే ముందు ఏం చేశాడు? ఆయన పరిపూర్ణంగా చూశాడు. ఆయన ముఖములో పరలోక రాజ్యం కనబడింది, పాపక్షమాపణ కనబడింది, పరిశుద్ధత కనబడింది, నీతి కనబడింది, క్షమాపణ కనబడింది, ప్రేమించడం కనబడింది. నేను తిరిగినటువంటి లోకము నన్ను శిక్షకు అప్పగించింది, కానీ ఈయన ముఖమున్న లోకము దాని నుంచి విడిపించి నన్ను ఆయన రాజ్యాన్ని చేస్తుందని ఒక సత్యమును గ్రహించే ఆత్మ సంబంధమైన నేత్రంతో ప్రభువును చూశాడట. మొదటి వాడు ఏం చేశాడు? శరీర సంబంధమైన నేత్రంతో చూస్తున్నాడు వాడు. అర్థమవుతుందా? ఈయన ముఖం ఇలా పీక్కుపోయిందంటే, ఈయనకి నేను దెబ్బలు కొట్టారంటే, మనకు చూస్తే ఈ శిలువు గాయాలు తప్ప, కాళ్ళు చేతులు తప్ప ఇతరులకు తలకలేవు, పక్కలో లేదు, ఒళ్ళంతా వెళ్ళుతో లేదు. ఇంత శిక్ష ఇతనికి వచ్చిందంటే ఇది మామూలు దొంగ కాదు, గజ దొంగ అయినట్టు అనుకుంటాడు వాడు. ఇది తెలుసా? ఈ గజ అనేది చాలా వాటిలో ఉపయోగిస్తారు లోకంలో. దొంగల్లోనూ పెద్ద దొంగని గజ దొంగ అంటారు. ఈతగాళ్ళలో పెద్ద ఈతగాడిని గజ ఈతగాడు అంటారు. ఏమండి అంటే గజ దొంగ అంటే సుపీరియర్, పెద్దోడు. మొదటి ఇలా అనుకుంటున్నాడు. రెండో అతను చూసి పరిశీలన చేసి ఆత్మ సంబంధమైన నేత్రంతో చూశాడు. ఆయన ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైన నేత్రంతో చూడకపోతే నువ్వు నీ శత్రువుని క్షమించలేదు, నీ పగవారిని అన్నం పెట్టలేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదు. నువ్వు దేంతో చూడ? బాహ్య నేత్రంతో చూడకూడదండి, ఆత్మ సంబంధ నేత్రంతో చూడాలి. సౌలు చాలా కాలం బాహ్య నేత్రంతో చూసి పగతో బ్రతికాడు. దావీదు మాటలు, ఆఖరి మాటలు విన్నప్పుడు ఆత్మ సంబంధ నేత్రం తెరవబడింది కనుక ఒప్పుకిరి కనపరచాడు. ఇక్కడ నీ రాజ్యంలోనికి అనే మాట చూడండి. మీరు నేను నీకైతే చూస్తాను, వాక్యంగా చూడల. నీ రాజ్యంలోనికి అనే మాట చూడండి, ఉందా? లోనికి అన్నాక 2 అంకెలు చూడండి. అదే 2 అంకెలు చూడండి. అక్కడ ఈ రాజ్యంలోనికి అన్న దగ్గర ఉందా అమ్మా? ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు చూడండి, అక్కడ నీ రాజ్యంలోనికి కీ దగ్గర 2 చూడమంటాను నేను. ఏమ్మా ఉందా? కింద చూడప్పుడు వెళ్ళి కిందనే కొన్ని ప్రాచీన కృతుల్లో ఇక్కడ ప్రాచీనం దగ్గర శ్రమంలో ఉందా, రాజ్యంలో ఉందా?
ప్రాచీన దగ్గర పక్కనే ఉన్న సరి కనపట్లేదు. రతులలో నీ రాజ్యంలో నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇక్కడేమన్నాడు మరి? నీ రాజ్యంలో. అంటే గమనించింది ఏంటంటే, ఆయన చూసిన వెంటనే ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోనికి వెళ్తాడని సంగతి తెలుసు. కానీ కిందకు వచ్చినప్పటికీ ఆ రాజ్యం అయింది అని తెలుసుకున్నాడు. అది అర్థమవుతుందా? మొదటేమో నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అన్నాడు, ఇప్పుడేమో నీ రాజ్యంలో అంటున్నాడు. నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అంటే చాలా దూరం. అంటే ఆయనకి రాజ్యం ఆయన సంగతి అప్పటికి తెలియలేదు, ఇక్కడ తెలిసిపోయింది. ఆ మాట ఏంటి అర్థం? మొట్టమొదటి నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. రెండోది ఏం చెప్తున్నాడ? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. రాజ్యంలోనికి అనే మాట కంటే రాజ్యంలో అనే మాట చాలా దగ్గర. దానికి అర్థం చెప్పమంటారా? మీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాం అనుకోండి, అది చాలా రాంగా కదా. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే చాలా దగ్గర, ఇక బాధ్యత పూర్తిగా అప్పించేసేట అక్కడ. అర్థమవుతుందా? ఎంత చక్కని మాట. నాకు కూడా తెలియని విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు నాతో కూడా. మీరు మీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడల్లా నా కోసం ప్రార్థన చేయండి ఎక్కడికైతే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు ఇంకా దగ్గర అనమాట. ఇంకా వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. ఎప్పుడైతే ప్రార్థనకు మోకరిస్తారో వెంటనే నువ్వు జ్ఞాపకం ఇస్తావు. చూసారన్నా? అప్పుడు అంటున్నాడు ప్రభు, అంత తేలికేవాడు ప్రభు ఉత్తరం. మనం అనుకుంటా మనకి వెంటనే వచ్చేది లాటరీ తగినట్టు. ఏమండి? అప్పుడు అంటున్నాడు, ఎన్ని జరిగాయి ఇక్కడ. ఒకరు సంభాషణ విన్నారు, ఎవరు హృదయ స్థితితో తెలుసుకున్నాడు. రెండో వాడు ఆత్మీయ నేతలతో మాట్లాడుతున్నాడా, శరీర సంబంధ నేతలతో మాట్లాడుతున్నాడు, గ్రహించాడు. ఆయన పరిపూర్ణంగా చూశాడు లేదు, గ్రహించాడు. ఆయన మాటల్లో 2 పరమార్థాలు ఉన్నాయని, ఒకరికి సమీపంగా ఉన్నాడని, ఇంకా బాగా దగ్గర అయ్యాడని. లాస్ట్లో చెప్తాను మీకు, సమీప బంధువు అనే మాట చెప్తాను. 7వ మాటలో మనం అనుకుంటాం మన బంధువులందరూ మన బంధువులు అనుకుంటాం. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధు మిత్రుడు నీవే, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధు మిత్రుడు నీవే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవని, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవని. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధు మిత్రుడు నీవే, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధు మిత్రుడు నీవే. అయ్యా కాబట్టి ఇక్కడ ఆయన చూశాడు, రాజ్యంలోకి వెళ్ళి జ్ఞాపకం చేసుకున్నాడు, రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు, పరిశీలన చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. మనకైతే ఇది తగిందే కానీ ఇది తగిన శిక్ష కాదు. ఏదో ఏ నెలము కనపడలేదు. మన జీవితంలో కూడా సాక్షిగా ఉన్నారండి క్రైస్తవులు. ఎవరైనా నీ గురించి చెడ్డ మాట్లాడుతుంటే ఆమె అలాంటిది కాదు, అతను అలాంటి వాడు కాదు, అతను గుండెబులాడేవాడు కాదు, అతని జీవితాన్ని పాడు చేసేవాడు కాదు. దేవుడు నమ్మకం దగ్గర నుంచి నాకు తెలుసు. అతని మనసు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, ఆమె మనసు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఎవరిని తప్పుదల చేతి ఒప్పుకోదు, చేస్తుంది. తను చెడ్డ అయిపోయినా సరే అలా బాగు చేయాలని చూడుతుంది. ఒకరు పాడైపోవాలని ఎప్పుడు కోరుకోవడం నేను గమనించలేదు అన్న సాక్ష్యం మనకు కలిగి ఉండాలి. అదే సాక్ష్యం ఇక్కడ సులువునటువంటి దొంగ చెప్తున్నాడు. మనకైతే ఇది తగింది కానీ ఆయన మాత్రం తగింది
గ్రహించే ఉత్తరమిస్తున్నాడు దేవుడు. నేడు నువ్వు ఇంకా కొంచెం దూరంగా ఆలోచించావు. అప్పుడు దూరంగా ఉన్నావు ఆ మాట అయినప్పుడు. ఇప్పుడు నాకు చాలా దగ్గర అయిపోయావు. యేసు ప్రభు దగ్గరగా ఎప్పుడైనా ఉన్నావా? ఎప్పుడైనా యేసు ప్రభు దగ్గరగా ఉంటే ఏమవుతుందో తెలుసు నీకు? నీ హృదయం కలిగిపోతుంది, పశ్చాత్తాపడుతుంది, మరి రెండో పాపం చేయదు. ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కన్నీరు వస్తుంది. ప్రార్థన చేసినప్పుడల్లా ఆకల్లో నీ కన్ను చెంపగలమనగా నీ కన్నీరు నాకు ముగించలే. అనుభవ కాస్తంగా ఉంటుంది. అక్కడ యేసు ప్రభు సమీపంగా ఉంటే, దగ్గరగా ఉంటే మాత్రం మరెన్నడూ పాపం చేయదు. ఆయన గాయాల్లో వెళ్ళిపెట్టి దగ్గరగా ఉండండి. తండ్రి కుటుంబార్షంలో ఉండండి. తండ్రి సంగతి ఎవరైతే లేరో, తండ్రి ఊళ్ళో ఎవరైతే లేరో, యేసు ప్రభు కౌకులు ఎవరైతే లేరో, వాళ్ళ బ్రతుకులు సుఖముందు, నెమ్మది ఉంది, ఆనందం ఉంది. సమస్యలు కట్టి పీడిస్తున్నాయి. అనుకుపోయేదనుకున్న దానికి ఒకసారిగా భూమి మీద కుంగబడిపోతాం. ఈ ఆలోచన విధానం మారిపోతుంది, ఈ పరిస్థితులు మారిపోతాయి. దగ్గర బంధువు వేరు, దూర బంధువు వేరు, సమీప బంధువు వేరు. ఆయన సమీప బంధువుగా ఉంటారు మనకి. నా రాజ్యంలోకి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నా కదా, నా రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నా కదా. ఇప్పుడే నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. పరదేశంలో ఎవరైతే ఉండాలని ప్రయాసపడ్డారో వారు పరలోక రాజ్యాన్ని వారసత్వాన్ని పొందుకునేవారు. చెప్పడం దేవుడు. పరదేశంలో ఉండడానికి ఇష్టపడకపోతే పరలోక రాజ్యం రానే. ఎంత గొప్ప కృపండి. ఆ మాట రెండో మనతో పలికాడా? పలకలేదు. వాడు అడగడం లేదు, దురాలోచన చేశాడు, నేరస్తుడిగా చూశాడు. ఇప్పటికీ సిలువలో శిక్షణ పొందుకున్న యేసుక్రీస్తు వల్ల చూడదు, అది మానేయాలి. మొట్టమొదటి చెప్తాం అనుకున్నాను మాట. యేసుప్రభుని ఎలా చూడాలి? సిలువలో చనిపోయిన క్రీస్తు వల్ల చూడకూడదు. మూడవ దినాన లేచిన పునరుత్థానుడు సజీవుడు వల్ల చూడాలి. అంతేకాదు గుడ్ ఫ్రైడే వచ్చి ఓక ఏడ్చేసి శివుడే ఇది అంతా కన్నీరు తువాలు తుడిచేసి వద్దదే. నీ దేవుడు సజీవుడు. ఈరోజు ఒక ప్రశ్న ఇస్తాను మీకు. ఈరోజు మనం దుఃఖపడవలసిన సమయమా, ఆనందపడవలసిన సమయమా? చెప్పాలి మీరు. మనం దుఃఖపడవలసిన సమయమా, ఆనందపడవలసిన సమయమా? పోనీ ఒక మాట చెప్తాను. నీ కన్న కొడుకు ఒక 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, ఓ శిక్ష పడి. వాడు ఈరోజు బయటికి వచ్చేస్తున్నాడు. విడిపించేసింది ప్రభుత్వం, విడుదల ఇచ్చేసింది. అక్కడికి వెళ్ళి ఏడుతావా, సంతోషిస్తావా? కొడుకు బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు వచ్చావురా, భారతకాలం జైలు పోరా, నన్ను తినేద్దాం వస్తున్నావేంట్రా, నన్ను చంపేద్దా పెట్టు, నోరు కట్టేసుకుంటావేంట్రా అంటావా? ఏమంటారు అప్పుడు ఇలాగా? దేవాస్తోత్రం తండ్రి, నా కుమారుడా మరి రెండు తప్పుదము చేయకూడదు, నన్ను బాధకి చేయకూడదు. నిజముగా ఈరోజు నేను సంతోషిస్తున్నాను. ఎందుకు తెలుసా? నువ్వు శిక్షను బట్టి మార్పు చెందామని, పశ్చాత్తాపడ్డామని, మా రెండు తప్పు చేయమని నిజంగా నేను ఆనందిస్తున్నాను. అతనికి సంతోషం కదా. ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్న మనల్ని, పాపముల చేత, అతిక్రమముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు. మన సంతోషం ఆనందమా? ఆ మాట చెప్పడానికి ఇంతకాలం గడిచిపోయింది. దేవుని స్తోత్రం. చూసారా? ఇప్పుడు చెప్పండి, గుడ్ ఫ్రైడే అంటే ఆనందించే దినమా, ఏడ్చే దినమా? ఆనందించే దినం. ఎందుకంటే మనకి విడుదల, ప్రభు మనకి స్వతంత్రత ఇచ్చాడు. ఆయన మన నిమిత్తం బాధించబడుతున్నాడు అనుకున్నా మనం సంతోషిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన కార్యం ముగించేస్తున్నాడు. దేవుడు అప్పగించిన కార్యాన్ని తుదముట్టిస్తున్నాడు. ఇలాగ నువ్వు చేయమని చెప్పాడు, అలాగ చేయడానికి ఇష్టపడ్డాడు. అలాగ చేసి కార్యాన్ని ముగించి మరలా మనకు ఒక ప్రార్థన చేసి, నువ్వు భూలోకంలో నాకు ఎంతమందిని అప్పగించావో, ఎంతమందిని ఎదురు చేర్చావో, ఎంతమందిని నేను ఆకర్షించానో వారందరినీ ఈ రాజ్య నివాసులు తీర్చిదిద్దమని, నేను వెళ్ళిన తర్వాత వారిని కాపాడమని, వారిని ప్రతిష్ఠ చేసుకోమని, ఆదరణకత వచ్చిన వరకు వారిని పెంచి పోషించమని నీకు అప్పగిస్తున్నాను అప్పగించిన.
దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, గుడ్ ఫ్రైడే అంటే ఏంటి తెలుసా? గుడ్ ఫ్రైడేని ఇంగ్లీష్ మాట, తెలుగు మాట అబ్బాయి? ఇంగ్లీష్ మాట గుడ్ ఫ్రైడే అంటే దీని తెలుగులో ఏమంటారు? శుభ శుక్రవారం. అంటే ప్రజలందరికీ మంచి జరిగే శుక్రవారం, మనకు కూడా మంచి జరిగే శుక్రవారమే. అవునగా చెప్పండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా మార్చబడతాయి. నీ హృదయ స్థితిని మార్చుకోవడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సంతోషమా కదా? ఆనందమా కదా? సంతోషమున్న వారి స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వారి స్తోత్రం చెప్పండి. ఆకలిస్తున్న వారి స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వారి స్తోత్రం చెప్పండి అంటే అర్థమా చెప్తుంది. దేవుని స్తోత్రం. ఎవరో ఒకరు ఉంటేనే విలువ దేవునికి. దేవుని స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన జనాంగమా, ఈ రెండవ మాటలో మన జ్ఞాపకం చేస్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పనిచేస్తావు. ఇంకా మీకు లేఖనాలు చూపించలేదు. 26 వివరణ లేఖనాలు చూపించలేదు. చూడండి, యెషయా గ్రంథము 59 చూడండి. యెషయా గ్రంథము రక్షింపు నేరగినట్టు యెహోవా హస్తము కురసకాలేదు, విననేరగినట్లు ఆయన చెవులు మందము. అర్థమైందా? రక్షింపు నేరగినట్టు యెహోవా హస్తము కురసకాలేదు. నీ హస్తమే కురసగా ఉందామంటారా? ఆయన ఇవ్వడంలో కానీ, పవిత్రత చేసుకోవడం మీద, ప్రార్థన చేయడంలో కానీ, విశ్వాసం కానీ కొరసైపోయాము, మరుగుచదనం కనుగొనేమేమో. రక్షింపు నేర్పినట్టు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేర్పినట్టు ఆయన చెవులు మందం కాలేదు. నీ చెవులు మందం ఎక్కిపోయి విని విడిచిపెట్టి వరకు